ఉచితాలపై న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజ్యసభ మాజీ సభ్యురాలు సిపిఐఎం నేత బృందాకర్ తప్పు పట్టిన విషయం విదితమే. తాజాగా 300 మందికి పైగా ప్రముఖులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యలను 300 మందికి పైగా ప్రముఖులు ఖండిస్తూ ఇది జాతికి సిగ్గుచేటని అభివర్ణించారు. ఉచితాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను 300 మందికి పైగా ప్రముఖులు ఖండిస్తూ బహిరంగ లేఖ రాశారు. వీరిలో హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, పాత్రికేయులతో పాటు గూడులేని అట్టడుగు వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్న పలు ప్రజా సంఘాల ప్రతినిధులు ఉన్నారు. పట్టణ ప్రాంతంలో గృహ వసతి లేని పేదల కోసం షెల్టర్లు నిర్మించాలంటూ ఈహార్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీద్ తో కూడిన బెంచ్ విచారణ జరుపుతుంది. ఆ సందర్భంగా జస్టిస్ గవాయ్ ఉచితాలు పరాన్నజీవులను సృష్టిస్తాయని వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థలో పేదల వ్యతిరేక పక్షపాత ధోరణికి అద్దం పడుతున్నాయి. పట్టణ పేదల్లో గూడు లేని వారు అత్యంత దుర్బలులు. అయితే పట్టణ అనాధికారిక ఆర్థిక వ్యవస్థకు వారు వెన్నుముక వంటి వారు. నిర్మాణ పనులు, బరువులు మోయడం, పారిశుద్ధ పనులు, వివాహ కార్యక్రమాల్లో క్యాటరింగ్ వంటి కష్టతరమైన విధులు నిర్వహిస్తుంటారు అని వారు ఆ బహిరంగ లేఖలో వివరించారు. నిరాశ్రాయులను పరాన్నజీవులు అని పిలవడం నిర్దయతకు, బండబారిన మనస్తత్వానికి సంకేతం. పౌరులు, ముఖ్యంగా దుర్బలులైన వారి హక్కులు, స్వేచ్ఛను రక్షించే బాధ్యత కలిగిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి నుండి ఈ వ్యాఖ్యలు ఆశించలేదు. బాధితులను నిందించడమో లేదా అవమానించడమో కాకుండా వారి జీవితాలను రక్షించడం సమాజం, ప్రభుత్వ సంస్థల బాధ్యత. నగర నిర్మాతలైన బడుగు జీవుల మరణాలను నివారించే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయలేకపోవడం సిగ్గుచేటు అని ఆ బహిరంగ లేఖలో ప్రముఖులు విమర్శించారు.